హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ ఫిజిక్స్లోని ధ్వని టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చేటట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఈ బిట్స్ వచ్చేసి మనకు ఏదైతే ఏపీ గవర్నమెంట్ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసిన బిట్స్ అండి. వీటిలో చాలా వరకు అప్లికేషన్ బేసిస్ బిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా ఉపయోగపడతాయి, ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్లో 10th నుంచి 6th క్లాస్ వరకు సైన్స్కి సంబంధించి ఆ చాప్టర్స్ అనేది ఈ విధంగానే బిట్స్ అయితే కంప్లీట్ చేసుకొని పెట్టడం జరిగిందండి. ఈ బిట్స్ కూడా మనకు చాప్టర్ వైజ్ ప్రిపేర్ చేసి వీడియోస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది. కాబట్టి ఆ వీడియోస్ కానీ చూడని వాళ్ళు అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. వాక్ అవయవాల భాగాలలో భిన్నమైన దాన్ని కనుగొనండి. వాక్ అవయవాల భాగాలలో భిన్నమైన దాన్ని కనుగొనండి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, చెవి. పి, ధ్వని తీవ్రత యొక్క యూనిట్లు నిర్ణయించబడతాయి. క్యూ, నిమిషానికి కంపనాల సంఖ్యను ఫ్రీక్వెన్సీ అంటారు. ఈ రెండిటిలో ఏది నిజం, ఏది అబద్ధం? దట్ మీన్స్ తప్పు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పి నిజం, క్యూ తప్పు. ధ్వని తీవ్రత యొక్క యూనిట్లు నిర్ణయించబడతాయి అనేది నిజం అన్నమాట. నిమిషానికి కంపనాల సంఖ్యను ఫ్రీక్వెన్సీ అంటారు, ఇది అబద్ధం. దట్ మీన్స్ తప్పు. ఒక పక్షి అధిక పిచ్ ధ్వనిని చేస్తుంది మరియు సింహం తక్కువ పిచ్ ధ్వనిని చేస్తుంది. కారణాన్ని ఊహించండి. పక్షి వచ్చేసి అధిక పిచ్ ధ్వనిని చేస్తుంది మరియు సింహం వచ్చేసి తక్కువ పిచ్ ధ్వనిని చేస్తుంది. కారణాన్ని ఊహించండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, పక్షి అధిక పౌనఃపున్య ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. పక్షి వచ్చేసి అధికంగా ఉండేటటువంటి పౌనఃపున్య ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ఒక బ్లేడ్ 10 సెకండ్లలో 3000 కంపనాలను సాధిస్తుంది. అప్పుడు బ్లేడ్ యొక్క ఫ్రీక్వెన్సీ డాష్ వైబ్రేటర్ పర్ సెకండ్లో ఉంటుంది. ఒక బ్లేడ్ వచ్చేసి 10 సెకండ్లలో 3000 కంపనాలను సాధిస్తుంది. అప్పుడు బ్లేడ్ యొక్క ఫ్రీక్వెన్సీ డాష్ వైబ్రేటర్ ప్లస్ సెకండ్లో ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 300 వైబ్రేటర్ పర్ సెకండ్. పి, ధ్వని తీవ్రత వ్యాప్తిపై ఆధారపడి ఉంటుంది. క్యూ, ధ్వని పిచ్ ఫ్రీక్వెన్సీపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండిట్లో ఏది నిజం, ఏది తప్పు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పి, క్యూ రెండు నిజం. ధ్వని తీవ్రత వ్యాప్తిపై ఆధారపడి ఉంటుంది. ధ్వని పిచ్ ఫ్రీక్వెన్సీపై ఆధారపడి ఉంటుంది. ఇవి రెండు కూడా నిజం అన్నమాట. ఫ్రీక్వెన్సీ డాష్కి సంబంధించినది. ఫ్రీక్వెన్సీ కింది వాటిలో దేనికి సంబంధించినది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పిచ్కి సంబంధించింది అనమాట. కింది ధ్వని కాలుష్యం యొక్క ప్రభావం కాదు. కింది వాటిలో ఏది ధ్వని కాలుష్యం యొక్క ప్రభావం కాదు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, కంటి చూపు కోల్పోవడం. ఆరోహణ క్రమంలో ధ్వని వ్యాప్తి వేగం ఎలా ఉంటుంది? ఆరోహణ క్రమంలో ధ్వని వ్యాప్తి వేగాన్ని ఎలా ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, గాలి ఈజ్ లెస్ దాన్ ద్రవం ఈజ్ లెస్ దాన్ ఘనం. ద్రవం కన్నా గాలి తక్కువ, ఘనం కన్నా ద్రవం తక్కువ అన్నమాట. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. కింది వాటిలో ఏవి సరైనవి? ఈ కింది వాటిలో ఏవి సరైనవి? 1, ధ్వని కంపనాల ద్వారా ఉత్పత్తి అవుతుంది. 2, ధ్వని వ్యాప్తికి ఒక మాధ్యమం అవసరం. 3, కాంతి మరియు ధ్వని రెండింటికి ప్రచారం కోసం ఒక మాధ్యమం అవసరం. 4, ధ్వని కాంతి కంటే నెమ్మదిగా ప్రయాణిస్తుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, 1, 2 మరియు 4. ధ్వని కంపనాల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ధ్వని వ్యాప్తికి ఒక మాధ్యమం అవసరం. ధ్వని కాంతి కంటే నెమ్మదిగా ప్రయాణిస్తుంది. ఈ 3 కూడా కరెక్ట్ అన్నమాట. ఒక వస్తువు 50 హెర్ట్జ్ వద్ద కంపిస్తుంది. దాని కాల వ్యవధి ఎంత?
ఒక వస్తువు వచ్చేసి 50 హెర్ట్జ్ వద్ద కంపిస్తుంది, దాని కాల వ్యవధి ఎంత? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 0.02 సెకండ్స్. 0.02 సెకండ్స్. అల్ట్రాసౌండ్ ఏ కంపన ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది? అల్ట్రాసౌండ్ వచ్చేసి ఏ కంపన ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ. 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ. ధ్వని తీవ్రతను తగ్గించడానికి మనం ఏం చేయాలి? ధ్వని తీవ్రతను తగ్గించడానికి మనం ఏం చేయాలి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ధ్వని యొక్క కంపనాల వ్యాప్తిని తగ్గించాలి. ధ్వని యొక్క కంపనాల వ్యాప్తిని తగ్గించాలి. ఏది మానవులకు వినిపించదు? ఏది మానవులకు వినిపించదు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 2 హెర్ట్జ్. 2 హెర్ట్జ్. కుక్కలు పౌండ్లను వినగలవు. కుక్కలు ఏ పౌండ్లను వినగలవు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి గ్రేటర్ దాన్ 20,000 హెర్ట్జ్. గ్రేటర్ దాన్ 20,000 హెర్ట్జ్. అసహ్యకరమైన శబ్దాలను ఏమి అంటారు? అసహ్యకరమైన శబ్దాలను ఏమి అంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శబ్దం. శబ్దం. ఏ ధ్వని చెవికి ఆహ్లాదకరంగా ఉంటుంది? ఏ ధ్వని చెవికి ఆహ్లాదకరంగా ఉంటుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సంగీతం. సంగీతం. గాలిలో అవాంఛిత వాయువులు మరియు కణాలు ఉండడాన్ని ఏమంటారు? గాలిలో అవాంఛిత వాయువులు మరియు కణాలు ఉండడాన్ని ఏమి అంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వాయు కాలుష్యం. వాయు కాలుష్యం. వాతావరణంలో అధిక లేదా అవాంఛిత శబ్దాలు ఉండడాన్ని ఏమంటారు? వాతావరణంలో అధిక లేదా అవాంఛిత శబ్దాలు ఉండడాన్ని ఏమి అంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శబ్ద కాలుష్యం. శబ్ద కాలుష్యం. శబ్ద కాలుష్యం వల్ల కలిగే హాని ఏమిటి? శబ్ద కాలుష్యం వల్ల కలిగే హాని ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. నిద్ర లేకపోవడం, రక్తపోటు, ఆందోళన. నిద్ర లేకపోవడం, రక్తపోటు మరియు ఆందోళన. నిరంతరం పెద్ద శబ్దానికి గురయ్యే వ్యక్తికి డాష్ వినికిడి లోపం రావచ్చు. నిరంతరం పెద్ద శబ్దానికి గురయ్యే వ్యక్తికి డాష్ వినికిడి లోపం రావచ్చు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఏ లేదా బి తాత్కాలిక లేదా శాశ్వత. తాత్కాలిక లేదా శాశ్వత వినికిడి లోపం రావచ్చు. శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి డాష్ వాహనాలకు అమర్చాలి. శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి వాహనాలకు దేన్ని అమర్చాలి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సైలెన్సర్లు. సైలెన్సర్లు. ఒక బ్లేడ్ 10 సెకండ్లో 3000 కంపనాలు చేస్తుంది. అప్పుడు బ్లేడ్ యొక్క ఫ్రీక్వెన్సీ డాష్ వెబ్ పర్ సెకండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 300 వెబ్ పర్ సెకండ్స్. పి ధ్వని తీవ్రత వ్యాప్తిపై ఆధారపడి ఉంటుంది. క్యూ ధ్వని పిచ్ ఫ్రీక్వెన్సీపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండిట్లో ఏది తప్పు, ఏది నిజం? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి PQ రెండు నిజం. ధ్వని తీవ్రత వ్యాప్తిపై ఆధారపడి ఉంటుంది. ధ్వని పిచ్ ఫ్రీక్వెన్సీపై ఆధారపడి ఉంటుంది. శూన్యంలో ధ్వని వేగం ఎంత? శూన్యంలో ధ్వని వేగం ఎంత? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 0 మీటర్ పర్ సెకండ్. 0 మీటర్ పర్ సెకండ్. ధ్వని వేగం గరిష్టంగా వేడిలో ఉంటుంది. ధ్వని వేగం గరిష్టంగా వేడిలో ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఘన పదార్థాలు. ఘన పదార్థాలు. అంబులెన్స్ సైరన్ ద్వారా ఉత్పత్తి అయ్యే శబ్దం డాష్ మరియు డాష్ కలిగి ఉంటుంది. అంబులెన్స్ సైరన్ ద్వారా ఉత్పత్తి అయ్యే శబ్దం డాష్ మరియు డాష్ కలిగి ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అధిక వ్యాప్తి, అధిక పౌనఃపున్యం. అధిక వ్యాప్తి మరియు అధిక పౌనఃపున్యం.
ఒక వ్యక్తి భూమిపై డ్రమ్ కొడితే, ఒక వ్యోమగామి అంతరిక్షంలో అదే డ్రమ్ కొడితే ప్రభావాలలో తేడాలు ఏమిటి? ఒక వ్యక్తి భూమిపై డ్రమ్ కొడితే, ఒక వ్యోమగామి అంతరిక్షంలో అదే డ్రమ్ కొడితే ప్రభావాలలో తేడాలు ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. అంతరిక్షంలో డ్రమ్ కూడా కనిపిస్తుంది కానీ ఎటువంటి ధ్వని గమనించబడదు. అంతరిక్షంలో డ్రమ్ అనేది కనిపిస్తుంది కానీ ఎటువంటి ధ్వని గమనించబడదు. ఎలక్ట్రిక్ గిటార్ స్థిరమైన పౌనఃపున్యం కలిగిన ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ధ్వని తరంగం యొక్క ఏ లక్షణంలో పెరుగుదల శబ్దంలో పెరుగుదలకు దారితీస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. కంపన పరిమితి. కంపన పరిమితి యాంప్లిట్యూడ్. డాష్ని హెర్ట్జ్లలో వ్యక్తీకరించారు. డాష్ని హెర్ట్జ్లలో వ్యక్తీకరించారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఫ్రీక్వెన్సీ. దట్ మీన్స్ ఆప్షన్ సి ఫ్రీక్వెన్సీ. కంపనం యొక్క డాష్ ఎంత ఎక్కువ ఉంటే ధ్వని అంత బిగ్గరగా ఉంటుంది. కంపనం యొక్క డాష్ ఎంత ఎక్కువగా ఉంటే ధ్వని అంత బిగ్గరగా ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. కంపన పరిమితి ఆంప్లిట్యూడ్. కంపన పరిమితి. కంపనం డాష్ ఎంత ఎక్కువ ఉంటే పిచ్ అంత ఎక్కువ ఉంటుంది మరియు ధ్వని మరింత స్క్రిల్లర్ అవుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ. అధిక లేదా అవాంఛిత శబ్దాలు డాష్కి దారితీస్తాయి. అధిక లేదా అవాంఛిత శబ్దాలు డాష్కి దారితీస్తాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. శబ్ద కాలుష్యం. శబ్ద కాలుష్యం. ధ్వని తీవ్రత దాని డాష్పై ఆధారపడి ఉంటుంది. ధ్వని తీవ్రత దాని డాష్పై ఆధారపడి ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. కంపన పరిమితి యాంప్లిట్యూడ్. కంపన పరిమితి యాంప్లిట్యూడ్. సెకనుకు డోలనాల సంఖ్యను డోలనం యొక్క డాష్ అంటారు. సెకనుకు డోలనాల సంఖ్యను డోలకం యొక్క డాష్ అంటారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఫ్రీక్వెన్సీ అంటారు. ఫ్రీక్వెన్సీ. సాధారణంగా స్త్రీ స్వరం పురుషుడి కంటే డాష్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. సాధారణంగా స్త్రీ స్వరం పురుషుడి కంటే డాష్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఎక్కువ ఫ్రీక్వెన్సీ. ఎక్కువ ఫ్రీక్వెన్సీ. అల్ట్రాసౌండ్ పరికరాలు డాష్ కంటే ఎక్కువ పౌనఃపున్యాల వద్ద పనిచేస్తాయి. అల్ట్రాసౌండ్ పరికరాలు డాష్ కన్నా ఎక్కువ పౌనఃపున్యంగా వద్ద పనిచేస్తాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యాల వద్ద పనిచేస్తాయి. అల్ట్రాసౌండ్స్ వచ్చేసి 20,000 కన్నా ఎక్కువ పౌనఃపున్యాల వద్ద పనిచేస్తాయి. హార్మోనియం ఉత్పత్తి చేసే శబ్దం డాష్ శబ్దం. హార్మోనియం ఉత్పత్తి చేసే శబ్దం డాష్ శబ్దం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. సంగీతం. సంగీతం.